హలో ఫ్రెండ్స్, 2026 మన దేశ చరిత్రలో నిలబడిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటారా, మన ఆపోజిషన్ లీడర్ పప్పు, మీరు అంటూ ఉంటారు కదా, ఈ అంధభక్తులు బీజేపీ వాళ్ళు పప్పు అంటారు. ఈజ్ ద రియల్ లీడర్. 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు పాస్ కానికోకుండా చేశారు. అదేంటో తెలుసా? 33% ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, దాన్నే డీలిమిటేషన్ బిల్ అని కూడా అంటారు. దేవుడి పేరు చెప్పి హుండీలు మాయం చేసేటువంటి ఈ బీజేపీ గాళ్ళు ఉమెన్ రిజర్వేషన్ పేరు చెప్పి 540 సీట్లని 850 ఎంపీ సీట్లుగా మార్చాలని చిన్నగా ట్రై చేశారు. లయన్ అయితే బీజేపీ ఎత్తుగళ్ళకి అడ్డుకట్ట వేసి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపెట్టారు. అదేవిధంగా మన తలపతి విజయ్, అరే భాయ్, లిటరల్లీ బీజేపీకి ఇది పోపిస్తున్నాడు. ఇంకొకటి మన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా పోపిచ్చి మన ధర్మేంద్ర ప్రధాన్ని రెసిగ్నేషన్ తీసుకున్నారు. అరే వాడు పోయాడంటే ఇంకొకడు ఎక్కాడు, వాడు వీడికంటే దరిద్రుడు. అరే బీజేపీ, మీకు అర్థం కావట్లేదా? గైస్, మీకు అర్థమైతే కింద కామెంట్స్ చేయండి. హలో ఫ్రెండ్స్, 2026 మన దేశ చరిత్రలో నిలబడిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటారా, మన ఆపోజిషన్ లీడర్ పప్పు, మీరు అంటూ ఉంటారు కదా, ఈ అంధభక్తులు బీజేపీ వాళ్ళు పప్పు అంటారు. ఈజ్ ద రియల్ లీడర్. 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు పాస్ కానికోకుండా చేశారు. అదేంటో తెలుసా? 33% ఉమెన్స్ రిజర్వేషన్ బిల్, దాన్నే డీలిమిటేషన్ బిల్ అని కూడా అంటారు. దేవుడి పేరు చెప్పి హుండీలు మాయం చేసేటువంటి ఈ బీజేపీ గాళ్ళు ఉమెన్ రిజర్వేషన్ పేరు చెప్పి 540 సీట్లని 850 ఎంపీ సీట్లుగా మార్చాలని చిన్నగా ట్రై చేశారు. లయన్ అయితే బీజేపీ ఎత్తుగళ్ళకి అడ్డుకట్ట వేసి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపెట్టారు. అదేవిధంగా మన తలపతి విజయ్, అరే భాయ్, లిటరల్లీ బీజేపీకి ఇది పోపిస్తున్నాడు. ఇంకొకటి మన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కూడా పోపిచ్చి మన ధర్మేంద్ర ప్రధాన్ని రెసిగ్నేషన్ తీసుకున్నారు. అరే వాడు పోయాడంటే ఇంకొకడు ఎక్కాడు, వాడు వీడికంటే దరిద్రుడు. అరే బీజేపీ, మీకు అర్థం కావట్లేదా? గైస్, మీకు అర్థమైతే కింద కామెంట్స్ చేయండి.